జిల్లా నుండి తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుడు మిత్రుడు నాగార్జున వచ్చిండు. ప్లీజ్ ఒక పల్లవి ఒక చరణం. కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కళాకారుడికి మరి కళాభివందనాలు తెలియజేస్తూ, గతంలో నేర్నాల కిషోర్ అన్న గారి ఆధ్వర్యంలో దుఃఖాల ధూమ్ధాం కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తుంటే మరి అన్నగారి కార్యక్రమం అనగానే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన చక్రాల రంగన్న కూడా అనేక కార్యక్రమాల్లో నన్ను మమేకం చేసుకొని ప్రోగ్రాం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు, వారి కోసం వారి స్మరిస్తూ ఒక చిన్న పల్లవి. వీరుడు రణధీరుడు పొడిసేటి పొద్దుల్ల సూర్యుడు నల్లగొండ ముద్దు బిడ్డరా పోరాటాల పొద్దు పొడుపురా వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు తెలంగాణ సాధనకై నిప్పు కణికవైనవా తెలంగాణ సాధనకై నిప్పు కణికవైనవా తెలంగాణ సాధనకై నిప్పు కణికవైనవా తెలంగాణ సాధనకై నిప్పు కణికవైనవా విద్యార్థి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవా విద్యార్థి లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవా అందుకే నిన్ను చూసి భయపడ్డదిరా నిప్పు ఆ నిప్పు కూడా నిన్ను చూసి జై తెలంగాణ అన్నది వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సమయ భావం పర్ఫెక్ట్గా పాటించాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి కళాకారులు ఉన్నారు. హుజరాబాద్ నుండి వచ్చిన సరిత గారు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా శ్రీలత గారు కూడా సిద్ధంగా ఉండాలి. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మా మదిలోన మెదులుతుంటావో పాటమ్మా నా ఎదలోన పదిలంటుంటావో పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మా ఉద్యమాన్ని గుద్ది కూదుకుంటా గద్దరన్న వెంట ఉరుకుతుంటావు చిలిమెలాగా గోరెటి వెంకన్న చేతి వింటరాలుతుంటారు ఉద్యమాన్ని కూపి రూదుకుంటా గద్దరన్న వెంట ఉరుకుతుంటావు ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న నోటి వెంట రాలుతుంటావు ఊరు ఊరు దొరలకెదురు తిరిగా మన్నందుకే ఓ పాటమ్మా చేరాలన్న వెంట జైలుకోయి చెరు సైరను దిరావమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మా ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు
ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదనెక్కి పోయిన యుధాలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఒక్కొక్కరు ఒక్కొక్క అపరిచితులు కనబడతారు నాకు ఇక్కడ. అపరిచిత సినిమా చూసిరా అందరూ? చూసిన వాళ్ళు చేయలేబట్టాలి అందరూ కూడా. మూర్తన్న చూసినావా? ఓకే. ప్రకాష్ రాజు, విక్రమ్. ఓం సర్వధర్మాహరి చిత్రమేఘం శరణంధ్వజ తద్విద్వానం సదా పరిచితానం. మన దేశంలోని సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాల్సిన ఒక్కడి. అయ్యో ఏమండి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అలా కొడతారు ఎందుకండి? రాయ్ ఏంట్రా రెచ్చగొడుతున్నావు, నన్ను ప్రాణం తీస్తా. అబ్బా నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, నన్ను కాల్చిన భగవంతుని సాక్షిగా 5 హత్యలు నేను చేయలేదండి, చేసింది నేనే, నన్ను బయటకు పంపించండి సార్. రాయ్ ఏంట్రా ఏ అన్నారు చూసాను ఏంటి అంటారు మహానటుని ఎరగదీసావు కదరా. మనోళ్ళు పల్లవి చరణం అంటే ఓకే అన్న రైట్ రైట్ అంటారు, వీడికి వచ్చినాక ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తారు. దయచేసి చెప్పలు కొట్టరా నాకు ఒక్క నిమిషం. మిమిక్రీ చేస్తాం, పాటలు పాడుకుందాం. మన కష్టాలు మన బాధలు ఏనాడైతే తెలంగాణ ఉద్యమం కొరకు 2000 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పల్లె పల్లె జిల్లా జిల్లా తిరుగుతూ ఇదే తెలంగాణ భవన్లో పడుకున్న వ్యక్తిగా, తెలంగాణ భవన్లో మా కిషోర్ అన్న మా రమక్క సబ్బండ జిల్లాల నుంచి వెళ్ళి అనేక జిల్లాల నుంచి వెళ్ళి కార్యక్రమాలు చేస్తే నాకు ఉద్యోగం రాలే, మాకు అపాయింట్మెంట్ లెటర్ రాలే. ఎప్పుడు అడిగినా ప్రముఖులు గురువర్యులు రసికమయ్య గారు ఏమన్నదంటే అతే తమ్మి ఇస్తే తమ్మి బుగ్గ ఊదే అంతనే ఊదాలి, ఎక్కువ ఏమైతే తమ్మి పగులుతుంది అని చెప్పేది ఆయన. ఎక్కువ మాట్లాడితే గట్ట డైలాగులు కొడతాడు, మాటల షెట్టు. ప్రపంచంలో అత్యధిక మంది తిట్టి 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 ఎవరికైనా రికార్డు ఉన్నదా ఎవరిని ఎక్కువ తిట్టిర్రు అని అంటే గైనకే పోతుంది ఆ రికార్డు, బాగా తిట్లుపడ్డ వ్యక్తిగా. ఎవలాలు బాలకిషన్ మా పుట్టగొట్టి మా బతుకుల్ని ఆగం చేసి ఈరోజు ఇట్లా టైంపాస్కి వచ్చి ముచ్చట్లు పెడతలేం మనం. ఇక్కడ చక్రాల రగన్నకి ఏం పని లేక వచ్చి ఇక్కడ కూర్చోలే. ప్రముఖులందరూ పెద్ద పెద్ద వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వాళ్ళ విలువైన సమయాన్ని మన బతుకు కొరకు మాట్లాడడానికి వచ్చిర్రు. వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలి. మురళిమ సార్ ఈ హుజరాబాదు ప్రాంతంలో ఈ కరీంనగర్ జిల్లాలో మాలాంటి కళాకారులకు మేమందరం కూడా పాటలు ఎక్కంచెల్లో నేర్చుకోలే. మా అక్క వాళ్ళు వీళ్ళు పాటలు క్యాసెట్లలో పాటలు పాడుతుంటే మేము కాలేజీ పోరగాళ్ళం. అప్పుడు నుండి స్టార్ట్ అయింది మా ఈ కళా ప్రస్థానం. అనేక ఉద్యమాలు చేసినటువంటి నాలాంటి కళాకారులే మీరంతా. మీ బాధ మన బాధ అందరం కూడా విప్పి చెప్పుకొని మనకంటూ ఒక మార్గదర్శకాన్ని చేసే తొవ్వ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అదే పాటల పల్లకిలో 12 గంటలు మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమం మనది. కార్యక్రమంలో భాగంగా బహుజన గలం లింగంపల్లి నరేష్ అన్న గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లతో అన్నగారికి స్వాగతం సుస్వాగతం. తర్వాత వికారాబాద్ జిల్లా నుండి శంకరన్ వచ్చిండు, టీపీసీసీ జిల్లా అధ్యక్షులు. దయచేసి వారు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు లింగంపల్లి నరేష్ అన్న గారి నోట పాట మరియు మాట. థ్యాంక్ యూ అన్న. మన కరీంనగర్ జిల్లాకి పాటల పల్లకిలో ఈ యొక్క ప్రోగ్రాన్ని ఆర్గనైజేషన్ చేసినటువంటి ఉద్యమకారులు
మా గురువర్యులు లాంటి మా సీనియర్ అన్నగారు నేర్నల కిషోర్ అన్న గారికి, అలాగే చక్రాల రగన్న గారికి, యావత్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కళాకారుల పక్షాన గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ ఈ నిరుద్యోగుల కళ ఫలించలేదు, వాళ్ళ ఆశ నెరవేరలేదు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బతుకులు మారలేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి అసువులు బాసిన అమరవీరుల త్యాగాల నెత్తుటి గాయాలను భుజాన వేసుకొని యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే విధంగా నా కళాకారులు, ఈ నిరుద్యోగ కళాకారులు, ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. నీ ఆటతోని పాటతోని ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు. ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. ఈ కళాకారుల జీవన పోరాటం ఎటువైపు సాగును ఆరాటం. నీ పాటతోని ఆటతోని ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు. నీ ఆటతోని పాటతోని కళలు మంత్రముగ్ధులను చేసేటంటి కళలు. వేదికల మీద రన్న అడి పాడేవాడివన్నా, అధికారి వాడి రన్నా అధికారి వాడే అన్నా. వేదికల మీద రన్న అడి పాడేవాడివన్నా, వేదికల మీద రన్నా ఆడి పాడేవారు రన్నా. నీ బాధలెన్ని ఉన్నా నువ్వు మదిలో దాచుకున్నా, నీ బాధలెన్ని ఉన్నా నీ మదిలో దాచుకున్నా. నీ బాధలెన్ని ఉన్నా నీ మదిలో దాచుకున్నా, నీ బాధలెన్ని ఉన్నా నీ మదిలో దాచుకున్నా. వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలో, వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలో బ్రతుకంత కలల లోకం, బ్రతుకంత కలల లోకం, నీ జీవిత కథ శోకం. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపు సాగు జీవనారాటం. కళాకారుల జీవన పోరాటం ఎటువైపు సాగు జీవనారాటం. పాలకులు నిన్ను పిలిచే ప్రజలేమో మదిలో దలిచే, పాలకులు నిన్ను పిలిచే ప్రజలేమో మదిలో దలిచే. పాలకులు నిన్ను పిలిచే ప్రజలేమో మదిలో దలిచే, నాయకులు నిన్ను పిలిచే ప్రజలేమో మదిలో తలిచే. మనసున్న మనుషులంతా నీ కలను మరువరంట, మనసున్న మనసులంతా మీ కలలు మరువరంతా. మనసున్న మనుషులంతా నీ కలను మరువరంట, మనసున్న మనుషులంతా నీ కలను మరువరంతా. నీ మెడల రుమాలేరా నీ కలలకు ప్రాణం పోస్తవే, నీ మెడల రుమాలేరా నీ కలకు ప్రాణం పోస్తది. ఈ గోసి గొంగడే నీకు తోడు నీడలై ఉంటాయి. కళాకారుల ఉద్యమ కష్టాలు ఎటువైపున కొనసాగే జీవనారాటం. కళాకారుల జీవన పోరాటం ఎటువైపు కొనసాగే జీవనారాటం. అలాంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వం ఈ నిరుద్యోగుల కళాకారుల పక్షాన, నిరుద్యోగుల కళాకారులందరికీ కూడా సమాన వాటా, సమాన హక్కులు, సమాన న్యాయం జరిగే విధంగా మన నేర్నాల కిషోర్ అన్న గారు, మన చక్రాల రగన్న గారు, మన రమక్క గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్న పోరాటానికి ఒక ఉద్యమకారుడిగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చిన తెలంగాణ కోసం, వచ్చిన తెలంగాణలో ఆనాటి కుట్రల్ని పసిగట్టాం. వచ్చిన తెలంగాణలో ఈనాటి సమపాలన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. అందుకే గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటం, గత ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం చేసినటువంటి పోరాటంలో భాగంగా
ఆనాడే ఆ కుట్రలు పసిగట్టాం, కానీ ఈ మెజారిటీ ప్రజలకు అర్థం కాలేకపోయింది. జాజురాతల గోడ బూజెక్కిన మేడ పాడుబడ్డ గడి మూసిన పనుగడి మరి నేడెట్లా తెరుసుకుందో మన పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా. జాజురాతల గోడ బూజెక్కిన మేడ పాడుబడ్డ గడి మూసిన పనుగడి మరి నేడెట్లా తెరుసుకుందో మన పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా. నాడు నైజాము దొరలతో తొత్తయ్యి పేదోని మెడ మీద మెత్తన్ని కత్తయ్యి నాడు భూముల్ని గుంజినోలే విపున రాళ్ళెత్తి సంపినోలే నేడు రాజ్యాల నేలుతుండే బహుజనుల నరిగోస పెడతా ఉండే. ఓకే, చాలామంది కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. నాకు ఇచ్చిన సమయాన్ని సమయపూర్తిగా మళ్ళీ అవకాశం ఉంటే మీ ముందుకు వస్తాను. అనేక ప్రజల పక్షాన నిత్యం పాటతో నిత్యం అధికారాన్ని రాజ్యాంగం యొక్క హక్కులు మనందరికీ లభించే విధంగా ఈ పోరాటంలో నా గొంతుకై భాగస్వామిని మీ అందరితో పాటు మమేకమై ముందుకు సాగుతానని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న మీ అందరికి కూడా మరోమారు ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ నేను మీ భోజన కాలం లింగంపల్లి నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ లింగంపల్లి నరేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మరి ఏ పాటతోనైతే మనం ముందుకెళ్ళామో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో అరే నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో అరే నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో గుట్టలు ఎముకలు తేలిన ఎర్ర నేలలు ఎముకలు తేలిన ఎర్ర నేలలు తల్లడిల్లిన నల్లరే గన్లు తనువులిరిగిన బీడు భూములు అరే ఎర్రటి నెత్తుటి మరలలో తెలంగాణ పల్లెలో కాదంటే ఎన్కౌంటర్ నా తెలంగాణ పల్లెలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో జై కళాకార్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కళాకార్, జై జై కళాకార్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.